ఇక్కడ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ 35 స్టూడెంట్స్‌కి. వీళ్ళ గ్రేడ్ 90 కంటే ఎక్కువైతే ఏ, 80 కంటే ఎక్కువైతే బి, 70 కంటే ఎక్కువ లేక ఈక్వల్ అయితే సి. ఈ రకంగా గ్రేడ్ మనము డిసైడ్ చేయాలి. దానికోసం మనము స్విచ్ ఫంక్షన్ ఉపయోగిద్దాం. ఈజ్ ఈక్వల్ టు స్విచ్ WCH మనము బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ ట్రూ అని పెట్టాలి. అది ట్రూ కాదా అని తెలుసుకోవడానికి. దాని తర్వాత మనకు E2లో ఉంది కదా గ్రేడ్, కాబట్టి E2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. అప్పుడు ఏంటి కావాలి? ఏ గ్రేడ్ కావాలి. ఏ తర్వాత దీన్ని మనం కాపీ చేద్దాం. ఇక్కడి వరకు కాపీ చేసుకుంటూ పేస్ట్ చేద్దాం ఈజీగా. టక 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 పేస్ట్ చేద్దాం. ఎన్నిసార్లు? ఇది మోర్ దెన్ 80, మళ్ళీ కామా, ఇది మోర్ దెన్ 70, మళ్ళీ కామా, ఇది మోర్ దెన్ 60, తర్వాత కామా, తర్వాత పాస్ అని పెడదాం అంతే. మోర్ దెన్ 50 అయితే పాస్, లేకపోతే పాస్ అన్నమాట. ఓకే, PASS పెట్టినాం కదా. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఏం తప్పిపోయిందిరా, ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయినాం, అందుకే మనకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. చూసారా, ఏ వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన చేంజెస్ చేసుకుందాం. ఫస్ట్ది 90, సెకండ్ది 80, అంటే ఇక్కడ బి, మళ్ళీ ఇక్కడ 70 అంటే సి, ఇక్కడ 60 అంటే డి. తర్వాత పాస్. ఇప్పుడు దీన్ని మనం ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే దాని ప్రకారం వస్తుంది. ఇప్పుడు అందరికీ రావాలంటే ఇక్కడ ఒక రైట్ హ్యాండ్ సైడ్ ఫిల్ హ్యాండిల్ ఉంది. దీన్ని డబల్ క్లిక్ చేస్తే అందరి దానిలో కాపీ అయిపోతుంది. అందరికీ కూడా గ్రేడ్స్ వచ్చేసినాయి. ఈ రకంగా స్విచ్ ఫంక్షన్ ఉపయోగించి మల్టిపుల్ కండిషన్స్తోని మనము రిజల్ట్స్ని డిసైడ్ చేయొచ్చు. ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్.